టైం వచ్చి 10:30 అవుతుంది. అసలు ఎంతకు వచ్చాము సార్? మరి 10:10కి వచ్చాము. వచ్చినట్టు ఇంకా ఈరోజు స్టాక్ తెచ్చాము కదా నిన్న. సో ఆ స్టాక్ అంతటిని ఇంకా సర్దుతున్నాం అనమాట. ఈ మధ్య స్టాక్ కొంచెం తగ్గింది, అందుకే ఇంకా వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా స్టాక్ అంతా వెళ్ళి తీసుకొస్తాము. ప్రతి మంత్ మ్యాక్సిమం స్టాక్ అనేది ఉండేటట్టు చూసుకుంటాము. ఇలా అన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు అన్నీ కూడా తీసుకొచ్చాము. స్టిక్కర్ ప్యాకెట్స్ ఏవైతే వాంటింగ్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చాము అనమాట. కోన్లు, నెయిల్ పాలిష్లు ప్రతి ఒక్కటి అసలు సర్దుతుంది. ఇంకా ఇందులోనైతే కోడ్ ఉంది చూడండి. అసు ఎంత జడుస్తుందో. ఇదిగా అసు ఇందులో కోడ్ ఉందన్నమాట. ఇందులో తెచ్చాము. అసుకి జడిపి ఇదిగా అసు ఇదిగా చంపెత్తదాన్ని బయటికి తెద్దాం. అసలు మేడం చూపింది అసలు దానికి. పట్టుకోపండి, వీడియో తీయపోండి, వీడియో తీస్తాను. రేపు ముక్తాను అంటున్నారు. ఏమని చచ్చిపోద్ది అనుకోండి. ఊపిరి ఆడుతుంది ఏంటి? ఇప్పేస్తావా ఉన్నయే ఉంచి అది ఇంకా ఎగిరింది అంతే సంగతి. ఏమో గట్టిగా ఎక్కడ తీస్తున్నావు? అది ఎగిరిందంటే బాబు వదిలిపోద్ది. కాలు గట్టిగా లేదే. కోడి అంటే చాలా భయం. వేస్తాను అది ఇడిపించుకుందంటే మన పని అంతే. హాయ్ ఫ్రెండ్స్, కొత్త పెట్టారు కేటగిరీ 2 అంట. డిజిటల్ స్మార్ట్ మీటర్ అయితే పెట్టారు. మరి ఇక్కడ నుండి చూడాలి పవర్ బిల్ ఎంత వస్తుందో ఏంటి అనేసుకుని. మా వంశీ అయితే దేనికోసం వంశీ అది ఫిష్ ప్యాకింగ్ కోసమని డబ్బా అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడే తిన్నాము. కూర ఏంటి వంశీ మంది? ఏంటి పొట్లెస్సా? ఇప్పటికే వంశీకి అన్నం రాదు. ఈ కోడిని అయితే ఇంటికి తీసుకొని వెళ్తాము, గ్రామ దేవతకు మొక్కుతాం అన్నమాట. చూడండి, ఎండకి వంశీ కూలింగ్ బాటిల్ కొనేసి మరి కోడికి పెట్టాడు. తాగే ఏవే భీమేసవేవే ఫోన్లో నీకే సేవ. ఏ చేప పంపిస్తావు వంశీ? ఆ చివరిదా? ఈరోజు నేను 7 శనివారాల వ్రతంలో 2వ రోజు అనమాట. ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను. నాకేదో తోచింది. ఇలా నేనైతే ఆర్భాటాలకైతే వెళ్ళలేదు. ఏదో నాకు కలిగిన దాంట్లో నేనైతే చేసుకున్నాను అనమాట. ఈ సమ్మర్కి అయితే అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. చాలా ఘోరంగా ఉంది. మీ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేసుకొని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ అయితే నల్లగా కాకిలాగా మాడిపోయాను.
ఈ సమ్మర్లో మరి మ్యారేజెస్ కొంచెం ముహూర్తాలు తక్కువ ఉన్నాయి, లేదంటే ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట. అందరూ ఎండ దెబ్బ అయితే భలే అవుతుంది, అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాం ఈ టైంలో. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎండల్లో తిరగొద్దు, ఎక్కువ కేర్ తీసుకోండి, ఎక్కువగా వాటర్ కూడా తాగండి. మన సబ్స్క్రైబర్స్కి అయితే స్మాల్ సజెషన్, అంటే మీరు చెప్పకపోతే మేము తాగమా అనేసుకునేది అనుకోవద్దు, బట్ నా సైడ్ నుంచి నేనైతే చెప్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత చేసే కంటెంట్లో కలుద్దాం. ఇదేంటి వంశీ, కొత్త ప్రోడక్టా? చూడండి ఫ్రెండ్స్, వంశీ ఏది పడితే అదే ఇంకా ఆర్డర్లు పడతాడు, అన్నీ పిచ్చిపోయాయి, ఒకటి కూడా అవసరమైంది ఉండదు. ఇప్పుడు అది ఎందుకే నీకు? చూసుకోకపోతే అవ్వదా? అది నువ్వు ఎక్కేసరికల్లా ఇరిగిపోద్ది. ఇది నువ్వు ఎక్కేసరికల్లా ఇరిగిపోద్ది, నీ బరువే కాయదు అది. నిన్నమ్మా బ్యాటరీ సిస్టమా? కంప్యూటర్ కొన్నా, కంప్యూటర్ అమ్మవాళ్ళు ఉంది. ఇది ఒక వారం రోజులు ఉంటుంది, తర్వాత ఏ మూల ఉంటుందో. నువ్వు ఫస్ట్ అదేంటి ఎక్కడ ముందు 75 అన్న పెట్టే 75 0 పాయింటే, అదేదో పిచ్చిది కొన్నా. ఆఫ్ ఆన్ ఏది లేదు, ఫ్యాన్ గాలికి గాలే. ఫ్యాన్ ఆఫ్ 0 పాయింట్ అని ఎక్కువ ఇరిగిపోద్దేటో. స్ట్రైట్గా ఉండే 78.85. వెయిట్ అయిపోయినా అన్ని కేజీలు ఆవిడని ఉంటాడు రా. నేను నిన్న చూస్తాను, నువ్వు ఎక్కేసరికి బ్యాటరీలు అయిపోయి. 78.85. స్ట్రైట్గా ఎక్కువ దుబ్బని పడిపోయినా మాట ఆగా 0 అయింది. ఇప్పుడు ఎక్కు ఎక్కు, దాని మీద కాలే, ఆ వైట్ కలర్ ఉన్నాయి కదా దాని మీద కాలే, కరెక్ట్గా అక్కడ పెట్టి. 48 ఉన్నాం.